పడుకుంటే జగన్మోహన్ రెడ్డి, తింటే జగన్మోహన్ రెడ్డి. ఇంకెన్నాళ్ళు చేస్తారు ఈ జగన్నామ స్మరణ? అధికారంలో మీరు కదా. ఓకే, వంశీ రెస్పాండ్. ఏంటి సార్, చాలా చెప్పారు రాజీవ్ గాంధీ గారు. ఒకటి సార్, ముందుగా ఎలక్షన్స్ గురించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అప్పుడు బలం లేదని అన్నారు సార్. ఒకటేంటంటే సార్, 70 ఏళ్ల వృద్ధుడు సార్. వెంకటేష్ గారు అన్నారు, సింగళూరు వెంకటేష్ గారు అన్నారు. తెలుగుదేశం పార్టీ చాలా మీరు అనలేదు రాజీవ్ ఆయన అన్నారు, సింగళూరు వెంకటేష్ గారు అన్నారు. ఓటు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి బలం లేదు అని అంటే బలం లేదని అంటాం. వెంకటేష్ గారు, నామినేషన్ పత్రాలు కూడా లాక్కెళ్ళి నామినేషన్ వేయకుండా చేశారు. ఆ తర్వాత 70 ఏళ్ళ వృద్ధుడు సార్ ఆయన, అంజిరెడ్డి తాత. ఆయన తొడగొట్టి ఈ నామినేషన్ వేస్తానంటే ఆయన గాయపరిచి నామినేషన్ పేపర్ లాక్కుని పారిపోయారు. సో ఈ సందర్భాల్లో నామినేషన్ వేయడానికి అప్పుడు ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయలా. సో ఇప్పుడు 164 స్థానాలు మాకు ఉన్నాయి కదా. మాకున్నప్పుడు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగాలి. ఈ సందర్భం ఏదైతే అప్పుడు నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారో ఆ సందర్భాలు ఇప్పుడు ఉండవు. డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని హక్కులు ఉన్నాయి పోటీ చేయడానికి. గెలిపోవటం ఎవరిని ప్రజలు గెలిపిస్తారు అప్పుడు చూసి మనం ఎక్కడికి వెళ్ళాం, వర్మ గారు ఇక్కడే ఉంటారు, మనం అందరం ఇక్కడే ఉంటాం. ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు. ఇక ఆ తర్వాత విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే సార్, కాదు విశాఖపట్నం కంటే ఏంటి అవినీతి ఏమీ తగ్గలేదు, గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువ ఉంటున్నాయి డైరెక్ట్ గా అంటున్నారు ఆయన అయ్యప్ప గారు. ఇసుక కానీ మట్టి కానీ ఇవన్నీ వాస్తవంగా మాట్లాడుకోవాలి సార్. అదే అడుగుతున్నాను. అట్లాంటి సందర్భాలు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటాం డెఫినెట్లీ. అట్లా ఇసుక మాఫియాలు సార్, ఇసుక మాఫియాలు, అవినీతి గతంలో ఇది ప్రశ్నించినటువంటి ఒక దళితుడికి శిరోముండనం చేశారు సార్. సో ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. అట్లాంటివి కనుక నిజంగా తీసుకొస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే గారు అవినీతి గురించి ప్రశ్నించినందుకే కోటిపల్లి అయ్యప్ప మీద హత్యాయత్నం జరిగింది మీ పరిపాలనలో. మీరు శిరోముండనం గురించి మాట్లాడుతున్నారు, నేను హత్యాయత్నం గురించి ఇక్కడ చెప్తున్నా. అవినీతి అంటే చెప్పమంటారా? ఒక్క నిమిషం టైం ఇస్తారు. సరే ఓకేలేండి. ఇప్పుడు ఆధారాలు లేకుండా ఇప్పుడు అవినీతి అవన్నీ మనం చెప్పలేం కానీ ఓకే, ఆయన రెస్పాండ్ అవుతున్నారు కదా. వెయిట్ అండి అయ్యప్ప గారు, ఒక్క నిమిషం మీ టర్న్ అయ్యింది, ఆయన మాట్లాడేవండి. నాన్నది కదండి, నేను వాస్తవంగా ప్రతి దేశంలో ఉండేటువంటి కోఆపరేటివ్ సొసైటీలో కంప్యూటరీకరణ చేయమంటే సరే ఒక్క నిమిషం అయ్యప్ప ఒక్క నిమిషం అండి. అయ్యప్ప మీ టర్న్ అయ్యింది, ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. రాజీవ్ గాంధీ గారు ఆయన విశాఖపట్నం ప్రాంత భాష అయి ఉంటారు, నాకు కరెక్ట్ గా తెలియదు కానీ ఆయన ఆ ఏరియా ఆయన అని అనుకుంటున్నా భాష యాసను బట్టి. అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని తీసుకొచ్చారు సార్ విశాఖపట్నంకి. ఇది సార్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్. సంగతి చెబుతున్నారు, విఎంఆర్డీఏ డెక్ గురించి చెప్తా ఉన్నారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు సార్. కనీసం ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ఒక రోజు తీసుకొచ్చారు సార్. దీన్ని బస్ బే ఆఫ్ విశాఖపట్నం సార్. చిన్న సబ్మిషన్ మీరు కంటిన్యూ చేయండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఐఎమ్ వెరీ సారీ. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని ఫోటోలు చూపిస్తున్నారు కదా, ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కి అప్పుడు నేను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హోదాలో కొబ్బరికాయలు కొట్టి ఓపెనింగ్ చేసి ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు నేను, వైవి సుబ్బారెడ్డి గారు, మా మంత్రులు, జిల్లా కలెక్టర్ మేము అందరితో వెళ్ళాం. మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితి మాకే రకరకాల అనుమానాలు కలిగిన తర్వాత ఖచ్చితంగా అది విశాఖపట్నం ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడంలో కాదు, విశాఖపట్నం తాలూకా సముద్రాన్ని కాసే కెపాసిటీ లేదు అక్కడ. సో దాన్ని బట్టి ఆ రోజు ఈవినింగ్ అంటే ఎవరో వెళ్ళి చనిపోయే కంటే ముందే ఉన్నటువంటి లోపాన్నో తప్పునో పసిగట్టి పరిపాలన చేసే వ్యక్తులుగా దాన్ని సరిచేయాలని చెప్పి దాన్ని ఆపించడం బాధ్యత గల ప్రభుత్వంగా మీరు చేస్తే దాన్ని మీరు విషప్రసారం చేయడం ఎంతవరకు సభ నేను అడుగుతున్నా. అది తప్పు. ఎందుకంటే నేను గ్రౌండ్ లో ఉన్నోడిని, నేను వెళ్ళింది నేను, చూసింది నేను. కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. జరిగింది వాస్తవం. కనీసం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కరెక్ట్ గా చేయలేకపోయారు. మీరు స్కై డెక్ గురించి, విఎంఆర్డీఏ దీని గురించి అన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఒక విశాఖపట్నం గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఒక విశాఖపట్నంలో కాకుండా మీరు రాష్ట్రంలో వచ్చిన కంపెనీలు ఎన్ని సార్, అవి చెప్పాలి కదా. రాష్ట్ర ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఇలా ఎన్ని రోజులు మోసం చేస్తారు. ఇంకా మీరు కాన్ఫిడెంట్ గా సార్. ఇంకొక విషయం ఏంటంటే
మాకు అసలు జగన్నామస్మరణ అనేటటువంటి మాట అన్నారు సార్, మాకు ఇష్టం లేదు. కాకపోతే ఆయన మా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ప్రతిపక్ష నేత అనుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తుతంగా మేము ప్రస్తావిస్తాం. ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావాలంటాం, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలంటాం, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మేము చేసినటువంటి అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలని కూడా ప్రతిరోజు అంటానే ఉంటాం. ఆయన ఏమి ఇప్పుడు జగన్నామస్మరణ అంటా ఉన్నారు సార్, ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు కదా. ఒకవేళ సాదాసీదా ఎమ్మెల్యే అనుకోండి, మేము కూడా అనం. ఇప్పుడు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఉన్నారు సార్, ఈ రోజు నా నోట్లో నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ అనే పేరు మొట్టమొదటిసారి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒప్పుకోవాలి. 40% ఓటింగ్ ఉంది, మాస్ లీడర్, ఒప్పుకోవాలి. ఆయన గురించి రోజు వస్తుంది కదా, ఆయన నామస్మరణ చేయొద్దంటే చెప్పండి. ఆ విషయం ఏంటి? జగన్ నామస్మరణ చేస్తా ఉన్నారు మీరు అని అంటా ఉన్నారు, చేయొద్దా? ఇప్పుడు తాడిపత్రి చంద్రశేఖర్ ఉన్నారు సార్, ఆయనతో కంపేర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు పట్టించుకోవద్దని చెప్పండి. ఆయన పేరు కూడా మేము తలము. మమ్మల్ని కూడా మీరు డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు అడగొద్దు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మళ్ళీ జనాల్లోకి వస్తున్నారంటారంటే నేను ఆయన గురించి ప్రస్తావించా. వద్దొద్దు మా నాయకుడి పేరు మీరు తలవద్దని చెప్పండి, మేము అసలు చెప్పము ఆయన మాట, ఆయన ఊసేదీయం. ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఒక సాదాసీదా ఎమ్మెల్యే పేరు నేను ఇప్పుడు ఈ డిబేట్ లో ఇంతవరకు ఒకసారి కూడా చెప్పలేదే. అలా మీరు ఎందుకు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ నామస్మరణ చేస్తా ఉన్నారు అని అంటా ఉన్నారు. అది సార్ విషయం. ఇంకా క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తారంటే మేము స్వాగతంగా స్వాగతిస్తాం. చూస్తాం ఏం జరిగిందో. ఎలక్షన్స్ గురించి సార్, ఎలక్షన్స్ గురించి గతంలో ఉన్నటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు ఇప్పుడు ఉండవు. మీరు నిజాయితీగా కంటెస్ట్ చేయొచ్చు, ధైర్యంగా కంటెస్ట్ చేయొచ్చు. చూద్దాం ఏం జరిగిందో. గతంలో జరిగిందా ఈ రకంగా దుర్మార్గాలు, అన్యాయాలు, ఎవరిని అసలు నామినేషన్ వేయించుకోకపోవడం?